సో నిన్న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పోరాటం దేశం కోసమే. కాంగ్రెస్ పోరాడకపోతే దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేది ఎవరని మల్లికార్జున ఖర్గే గారు అంటున్నారండి. సో దీంట్లో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వీళ్ళందరూ పాల్గొన్నారు. ఇక జలాంతర్గామిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రయాణించారు. కల్వరీ క్లాస్ సబ్మెరైన్లో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా నిలిచారనమాట ముర్ము గారు. గతంలో భారత రాష్ట్రపతి హోదాలో ఈ సబ్మెరైన్లో ప్రయాణించిన అబ్దుల్ కలాం. సో అబ్దుల్ కలాం గారి తర్వాత ఇప్పుడు ద్రౌపది ముర్ము గారే దాంట్లో ప్రయాణించారు. ఇక మన శక్తే మన బలం, దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదు. ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడికి గర్వకారణం. మహాకుంభమేళను చూసి ఆశ్చర్యపోయిన ప్రపంచం అని నిన్న మన్ కీ బాత్లో 2025 సంవత్సరంలో భారతదేశ విషయాల్ని గుర్తు చేసుకున్నారు ప్రధాని మోడీ గారు. ఇక జనవరి 1 నుంచి నుమాయి స్టార్ట్ అవుతుందండి ఎగ్జిబిషన్ గ్రౌండ్. సో ఎన్ని రోజులు ఉంటుంది, డేట్, ప్రైస్ ఎంత, వీటి గురించి నిన్న డిస్కషన్ జరిగిందంట. 50 రూపాయలు ఉండబోతుందంటండి టికెట్ ప్రైస్. సో మొత్తం 1050 స్టాళ్ళకు అనుమతులు ఉంటాయంట. ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది నుమాయిష్. భారీగా జరుగుతుంది కదా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. ఇక తమిళనాడు నటుడు విజయ్ కీలక నిర్ణయం ఇక నుంచి సినిమాలు చేయడంటే అయినా పూర్తి స్థాయి రాజకీయాల్లోనే ఉంటాయంటే. ఒకవేళ మరి పార్టీ ఓడిపోతే అప్పుడు మరి చేస్తారేమో చెప్పలేము. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు సాగనున్న సమావేశాలు. అసెంబ్లీకి రానున్న ప్రతిపక్ష నేత కేసీఆర్. మన దేశ రక్షణకు కాంగ్రెస్ భావజాలమే మార్గం అంటున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. యాదాద్రి భువనగిరి ప్రజలారా మేల్కోండి. రాజాపేట మండలం చెల్లూరు సర్వే నెంబర్ 322/4లో శ్రీని డెవలపర్స్ అక్రమ క్రషర్. ఈ అక్రమ క్రషర్పై వ్యవహారంపై మైనింగ్, రెవెన్యూ, ఎమ్మెల్యే, ఎంపీ మౌనానికి కారణం ఏమిటి అని ఒక స్పెషల్ స్టోరీ వచ్చింది. ఆదాబ్లో చూద్దాం మనం. ఇక పథకాలు అడిగితే బూతులు తిడుతున్నానని కేటీఆర్ గారు చెప్తున్నారు. ఒక్కసారి కేటీఆర్ గారు గతంలో మీ నాన్నగారు మాట్లాడిన, అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు మాట్లాడిన స్పీచ్లు ఒకసారి వినండి. ఐ బూత్లో ఈ బూత్లో ఒకసారి కంపారిజన్ చేసుకోండి. భూమాఫియా చేతిలో బలైన సామాన్యుడు. జహీరాబాద్ పాత మున్సిపల్ కమిషనర్పై క్రిమినల్ కేసు. పటోల నరసింహారెడ్డి, వేణుగోపాల్ సర్దా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఇది కూడా చూద్దాం ఒకసారి మనం డీటెయిల్డ్గా.